చూడండి, చాలా అందమైన చోటు, చాలా అందం ఉన్న చోటు. ఏ చోటు? తెలంగాణలో హైదరాబాద్ లో ఏకైక చోటు రామంతపూర్. చిన్నపిల్లలతో పాటు అందరూ అందంగా రెడీ చేసి వచ్చేసారు. మా ఆడల మజాగా స్టార్ట్ అయింది. వీలే కాదు, మా పార్టిసిపెంట్స్ కూడా ఇంకా అందంగా రెడీ చేసి వచ్చారు. చూడాలంటే గట్టిగా చెప్పలు కొట్టాలి. పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పేర్లు తెచ్చుకుందాం. మీ పేరండి? సంగీత. సంగీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎక్కడ ఉంటారు? రామంతపురం. వెరీ నైస్. బాబాయ్ గారు ఏం చేస్తుంటారు? ఆయన మార్కెటింగ్ చేస్తారు. వెరీ నైస్. మీ పేరండి? గీతిక. గీతిక, మీరేం చేస్తుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. విచ్ కాలేజ్? మెగా. ఏ బ్రాంచ్? రామంతపూర్. రంగారెడ్డి. నీకో దండం అక్క. మీ డాడీని బాగా డబ్బులు సంపాదించారు, ఎందుకంటే ఈ తెలివితో డిగ్రీ సంపాదించారు. ఓకేనా? మీ ఇద్దరు ఏమవుతారు? మమ్మీ డాడీ. మీ ఇద్దరు మమ్మీ డాడీ. డాడీ ఎవరు? మమ్మీ అండ్ డాటర్. వెరీ గుడ్. తల్లి కూతురు వచ్చేసారు. వెరీ గుడ్. మీ పేరండి? అనుష గారు ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఏంది? 10th ఇంటరా? మరి ఇంజనీరింగ్ కూడా ఫస్ట్ ఇయర్ ఉంటుంది తెలుసా? అమ్మాయ బాగా చదువుకుంటావా? 10th క్లాస్ ఎంత వచ్చినాయి? 9.2 వచ్చాయి. అందుకే అద్దాలు వచ్చినాయి. 9.2 వస్తే అద్దాలు రాకుండా నీకే వస్తుంది. ఓకే. మీరన్నా? మానస. నీకెంత 10th లా? 8.2. అది కొంచెం చిన్న అద్దాలు, ఆవిడకైతే పెద్ద అద్దాలు. ఏం చేస్తున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నేను మిలిటరీకి వెళ్దాం అనుకుంటున్నాను. మిలిటరీగా? వైమా? నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ మిలిటరీ మీద. ఏం చేద్దామని మిలిటరీ వెళ్ళి? మన పాకిస్తాన్ సోల్జర్స్ చంపేద్దామని చాలా కష్టం ఉన్నాను. వెరీ గుడ్ నాన్న. అంటే దేశం గురించి ఆలోచిస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ యు. వెరీ గుడ్. చాలా తక్కువ మంది ఉంటారు అలా. నువ్వు బాగా చదువుకొని మిలిటరీలో ఆర్మీలో ఏదో ఒకటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వేం చేస్తానా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అంటే ఫ్యూచర్ లో ఏం ప్లాన్లు? ఫ్యూచర్ లో బిజినెస్. పరిచయాలు అయిపోయాయి. ఇంకా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ రౌండ్ క్రేజీ రౌండ్. లెట్స్ బిగిన్. ఎవరి గోలా? సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను 2 టీమ్స్ ని. వీళ్ళిద్దరు చాలా ఇంటెలిజెంట్, ఎందుకంటే ఇద్దరికి అద్దాలు ఉన్నాయి. ఓకేనా? రెడీ? ఫస్ట్ క్వశ్చన్. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నరేంద్ర మోడీ. నేను చెప్తా. అబ్దుల్ కలాం. ప్రణబ్ ముఖర్జీ. ఎవరు చెప్పారు ఇది? అంటే ఎప్పుడో చదువుకున్నట్టు గుర్తు. ఎప్పుడో కాదు నాన్న. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రణబ్ ముఖర్జీ. నీకు తెలుసా? ఎవరైనా అందించారా? తెలుసు. నాకు కూడా తెలుసు. సరే. హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? ఇదన్నా చెప్పండి అక్క. కేసీఆర్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కేసీఆర్ అంట. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కేసీఆర్. ఆడాలా ఎవరో కరెక్ట్ గా అన్నారండి. ఓకే అమ్మ. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండరమ్మా. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆయన కేసీఆర్. మీరు ఎలా అడిగితే దానికి అలాగా క్రేజీగా చెప్పాలి కదండి. నాది బుద్ధి తక్కువ. నాది అందరూ రోజు చూసే టీ కానీ తాగలేని టీ ఏందది? టీవీ. నేను టీ అన్నానమ్మా. ఏ వి అనలే. టీ చదువుతలే చెప్తుంది. 9.1 9.2 ఏదో అన్నావు కదా. 9.2. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? 9.2 అని చెప్పాడు. నేనే అని చెప్పాను కదా. నువ్వెట్లయితావమ్మా? ఆర్మీ అన్నో మిలిటరీ అన్నో ఏదో గొప్ప ఊహించుకున్నా. చెప్పు. అందరూ చూసే టీ తాగలేని టీ ఏంటది? పార్టీయా? పార్టీలో తాగరా పెద్దమ్మా? చూసే టీ టీవీ. వి యాడ్ చేసుకో రవి, అయిపోద్ది. అదే నాకే ఇచ్చిన ఆప్షన్. మళ్ళా యాడ్ చేసుకో. అందరూ ప్రతిరోజు చూసే టీ కానీ తాగలేని టీ చీకటి. అదే గట్లుంటాయి మరి. ఇది మాత్రం, ఈ క్వశ్చన్ మాత్రం అందరూ ఆన్సర్ చేస్తారు. చాలా ఈజీ. మన దేశానికి వెన్నుముక్క వీళ్ళే అని అంటాం. ఎవరు? రైతులు. సూపర్. అదే మా పిన్నంటే రైట్ ఆన్సర్. రెడీ? నెక్స్ట్. కనులు నక్షత్రాలు కలిస్తే ఒక హీరోయిన్. ఏ హీరోయిన్? నయనతార. ఎట్టా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరా హీరోయిన్? నయనతార. చెప్పురా ఎట్లా? నయనతార ఎట్లా? 9 అంటే కళ్ళు కదా. 9 అంటే నంబర్ 9 కదా. అయ్యో నంబర్ 9 ఎలా అవుతుంది? మరి ఎట్లా చెప్పినావు? నాకు అర్థం కావట్లేదు. 9 రైట్ ఆన్సర్. కానీ ఎలా? నేత్రాలు. కళ్ళు అంటే నేత్రాలే కదా. ఇప్పుడు నేను కనులు నక్షత్రాలు అన్నా. కళ్ళు అంటే ఏంది? ఇవి. కళ్ళు అంటే ఏమంటే ఇవంట నయనాలే కదా రవి. మరి అంటే హిందీలో కళ్ళని నయన్ అంటారు అని చెప్పాలి. నక్షత్రాలు అంటే తార, నయన తార.
ఒక ఎలక్ట్రికల్ వస్తువుతో సడన్ గా మనం ఏమైనా చెప్పినాం అనుకో, ఇట్లా సైలెంట్ గా ఉంటాడు. చెప్పిన 5 నిమిషాలకి ఆ ఆ అంటాడు. రైట్ ఆన్సర్. నువ్వు చెప్పినావా? రెడీ. డాష్ బాగుంది, డాష్ మాత్రం ఉండాలి. డాష్ లేంది. ఇది ఒక సినిమా డైలాగ్. ఊపు బాగుంది. ఊపు బాగుంది. దాని తర్వాత అమ్మాయికి మాత్రం ఉండాలా? సరే, ఈ సిచ్యువేషన్ కూరగాయలు ఎగురుతుంటాయి, మహేష్ బాబు ఇలా అని పరిగెడతాడు, దాని తర్వాత డైలాగ్ వస్తుంది. చెప్పండి ఇప్పుడన్నా. ఈజీ. నేను చెప్పనా? ఓకే, నేను చెప్పాలనా? చెప్పండి. అదే మహేష్ బాబు వర్సెస్ సుబ్బరాజు. డైరెక్షన్ బై పూరి జగన్నాథ్. టైటిల్ వచ్చేసి షర్ట్ బాగుంది, కొట్టుకోవడానికి మాత్రం ఉండాలి. ఎప్పటికప్పుడు మారుతుండే రణం ఏది? వాతావరణం. రైట్ ఆన్సర్. కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలు వినగానే ఫస్ట్ ఏది వస్తుందో చెప్పాలి. దాహం. నువ్వు ఉంటే నాకు దాహం ఏంటి రవి? ఎందుకు నా రక్తం తాగుతావా? దాహం అంటే నువ్వు తాగేది, మేము కూడా దాహం తీసుకుంటాం. నేను తాగేది నువ్వు కూడా తాగి నువ్వు తాగేది ఏంటో అదే దాహం. ఇన్ని రోజుల నుండి వెయిట్ చేసి ఆడల మజాకు రాగానే నా దాహం అంతా తీరిపోయినట్టు అనిపిస్తుంది. దాహం పిన్ని. రవిని చూసి రవితో పార్టిసిపేట్ చేస్తున్నా అన్నట్టే నా దాహం తీరిపోయినట్టే. మనసు లాగేస్తుంది. ఆరోగ్యం. నీ నవ్వే నా ఆరోగ్యం. విన్నావా? అట్లాంటి చెప్పచ్చు కదా ఎప్పుడు. నేనే మళ్ళా లేను, నువ్వే ఉన్నావలా. నువ్వే అప్పటి నుంచి అలాగే మంచి స్టైలిష్ గుండు. అట్లుండు. ఆరోగ్యం. రవిని చూస్తుంటే బూస్ట్ తాగినంత ఆరోగ్యంగా ఉందా? అంటే మళ్ళీ అస్సలు తల్లి కూతురు అస్సలు వినట్లేదు. నీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. నా ఆరోగ్యం నీ మహాభాగ్యమా? స్టైలిష్. నా ప్రజలు ఆరోగ్యమే నా ఆరోగ్యం. ప్రజలు ఎవరది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. వద్దక్క, నీకు రావట్లేదు, వద్దు, సైలెంట్ గుండు. మరి ఎందుకు అడిగా? నా బుద్ధి తక్కువలే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఎవరు క్రేజీగా ఆన్సర్ చేసి గిఫ్ట్ గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. ది క్రేజీ కాంబో. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్. మా ఆడియన్స్ రెడీ రౌండ్. రెడీయా? లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. సో ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? తనుజ. హాయ్ తనుజ. ఇంద్ర. ప్రసన్న గారు. ఐష్మిత. రైట్. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే ఒక 3 పాటలు కిచిడి చేస్తాం. ఒక మాస్ పాట, ఒక క్లాసికల్ పాట, ఒక సాఫ్ట్ పాట. దాని తగ్గట్టు మ్యూజిక్ మారుతా ఉంటే మీ డాన్స్ మారుతా ఉండాలి. మాస్ వచ్చిందనుకో సాఫ్ట్ సాంగ్ వచ్చిందనుకో రొమాంటిక్ పాట వచ్చిందనుకో చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే పెద్దమ్మ, అర్థమైంది కదా? జాగ్రత్త ఎన్నో కదా. పాట చేంజ్ అవుతా ఉంటది, డాన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ మన పిన్నితో స్టార్ట్ చేద్దాం. వచ్చే పిన్ని, ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాలల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాలల్లి నవ్వాలమ్మ. అటా కొట్టు ఇటా కొట్టు ఎముకల నీరా కొట్టు. నా కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే నే రోజులు నిద్దరే తడేలు నాలే రాలే. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం.
మీరు డాన్సరా? డాన్స్ నేర్చుకున్నారా? లేదు లేదు. ఆల్ ఇన్ వన్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు అనా ఆవిడ ఎంత బాగా చేసింది, ఆవిడకంటే డబుల్ బాగా చేయాలి మనం. ఓకేనా? ఎంటర్ ది డ్రాగన్. మ్యూజిక్. సప్పట్ల కాదు డాన్సింగ్. ఓకే సప్పట్ల. సూపర్, వెరీ గుడ్ బంగారం. జుట్టులాగానే ఆమె టాలెంట్ కూడా చాలా పెద్దగా ఉంది. గాడ్ బ్లెస్ యూ అత్త. ఓకేనా? చిత్త కొట్టేద్దామా? ఎంటర్ ది డ్రాగన్. పాటలు చేంజ్ చేయండి. సీతాలమ్మ సవ్వాలమ్మి నవ్వాలమ్మ సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. సుప్రీం గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెంటు మోగులే. వేస్తారు హోటలు బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే. తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. భోజనాలు వింటారంటదా? నీ డాన్స్ చూసి గోపాల వేయండి మా. ఇప్పుడు ఫైనల్ గా మా నానమ్మ సూపర్ గా చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు నానమ్మ ఎంటర్ ది డ్రాగన్. రెడీ, మ్యూజిక్.
బస్సులు 10 నిమిషాల కంటే ఎక్కువ ఆగమమ్మా. నలుగురు కూడా అద్భుతంగా చేశారు. అద్భుతం కాదు, మహా అద్భుతంగా చేశారు. కానీ ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వాలంటే చాలా కష్టం. అందుకే నలుగురికి ఒకసారి సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. వారి నవలే సూపర్ డాన్సర్. కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. సో 2 రింగ్స్ ఉన్నాయి అక్కడ. గేమ్ చాలా సింపుల్. బాస్కెట్లు ఉన్నాయి, హెడ్ బాస్కెట్స్ అంటారు వీటిని. మీరు వెనకాల హెడ్ కి తగిలిచ్చేసుకుంటారు ముంగట. సో టీమ్ లో ఇద్దరు అక్కడ నిల్చొని పెట్టేసుకుంటారు తలకి. పరిగెట్టుకుంటూ ఒకరు వచ్చి బాల్ తీసుకొని ఇంకొకరు తల లోపల నుంచి వేస్తారనమాట ఇలా. సో ఒక్కొక్కటి పడతా ఉంటది. మీ దగ్గర ఇట్లానే ఉంటది బాస్కెట్ లో బాల్స్. మీరు అలానే పరిగెట్టుకుంటూ వచ్చి అవతల వాళ్ళ బాస్కెట్ లో వేయాలి. 90 సెకండ్స్ లో ఎవరైతే ఎక్కువ వేస్తారో బాస్కెట్స్ లో 2 కౌంట్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే విన్నర్. ఓకే రెడీ? ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు కదా, అందుకే మీతోనే స్టార్ట్ చేద్దాం. చేతితోనే వేయాలి నాన్న, ఇంకెట్లెత్తావు? చలో ఆల్ ది బెస్ట్. మీ తలకు పెట్టేసుకోండి ఇది. Your time starts in 3, 2, 1, go. రింగ్ లో. వెరీ గుడ్. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు తిప్పమ్మకే, గుండె ఆగిపోతాందే, పండు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే, నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమ్మకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే, గుండె ఆగిపోతాందే, టైమ్ ఒళ్ళు రా. ఆల్రైట్, సో పాపట్ట బాస్కెట్ లో 1 అండ్ మమ్మీ బాస్కెట్ లో 2, 3, 4, 5. టోటల్ గా 90 సెకండ్స్ లో 5 బాల్స్ అండ్ మీ టార్గెట్ 6 బాల్స్ చేస్తే ఈసారి గిఫ్ట్ మీది. ఆల్రైట్ వచ్చి యువర్ టైం స్టార్ట్స్ నౌ. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పండు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే, నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమ్మకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. సో మొత్తం 2 పాపలు ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి కంగ్రాచులేషన్. టికెట్ కూడా అయిపోతుంది. ఆడల మజాక కూడా అయిపోయింది. చూసారా టైం 6:30 అలా అయిపోతుంది. ఆడల మజాకలో అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి, అందరి ఫేస్ లో బ్యూటిఫుల్ స్మైల్స్ ఉన్నాయి. బాయ్, గుడ్ నైట్. ఏమండి ప్లీజ్ అండి, నాకు ఆ రవి ప్రోగ్రామ్ ఇష్టం అండి, ఎందుకు మారుస్తారు మీరు? వాడంటే ఇష్టం, నేనంటే ఇష్టం నీకు? వంటకాల్లో పోయి పప్పు చేయపా. మీరు రవిలాగా ఉంటారండి, బా హీరో అండి మీరు. మైక్ లో మారు. రవి సూపర్ చేస్తాడు. ఆడవాళ్ళ మధ్య కంటే ఇలా ఉండాలి. సరే కానీ న్యూస్ ఛానల్ పెట్టు. ఏంటి ఏం పెట్టాలి? ఏం పెట్టాలి? ఆడాల మజాకనే అక్కడ వరకు నీకు ఎక్కువ మాట్లాడకూడదు.